హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్విఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్, ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్. నేను లేడీస్కి ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి జ్యుడిషియల్ సెపరేషన్. అంటే జ్యుడిషియల్ సెపరేషన్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 10 ప్రకారం జ్యుడిషియల్ సెపరేషన్ అంటే చట్టబద్ధమైన ఎడబాటు. అది తాత్కాలికంగా, అంటే వాళ్ళకి ఇప్పుడు భార్యాభర్తలకి ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు, అంటే వాళ్ళ యొక్క ఇద్దరు మెంటాలిటీ అనేది కలవకుండా ఉండడము, ఒకళ్ళ ఆలోచనలు ఇద్దరికి కలవకపోవడము, చిన్న చిన్న తగాదాలు రావడము, దాంతో మెంటల్గా కొంచెం ఇబ్బంది పడి వాళ్ళిద్దరు కూడా ఎదురెదురుగా ఉంటే అస్తమాను పోట్లాడుకుంటూ ఉంటున్నారు అని చెప్పేసి కొన్ని రోజులు దూరంగా ఉంటే ప్రేమ కలుగుతుంది అని చెప్పేసి కోర్టు ద్వారా వాళ్ళు సెక్షన్ 10 ప్రకారం జ్యుడిషియల్ సెపరేషన్ అనేది వేసుకున్న తర్వాత 1 ఇయర్ ఉంటుంది టైము. ఈ జ్యుడిషియల్ సెపరేషన్ వేసుకున్న తర్వాత 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత వీళ్ళు అప్పటికి కూడా గొడవలు పడితే అప్పుడు డైవర్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ గ్రౌండ్స్ని బట్టి ఏ కారణాల వల్ల వాళ్ళిద్దరికి సెట్ అవ్వట్లేదు. సో జ్యుడిషియల్ సెపరేషన్ అంటే చట్టబద్ధ ఎడబాటు. కొన్ని రోజులు తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఉన్న ఎడబాటు, తాత్కాలికంగా మాత్రమే. జ్యుడిషియల్ సెపరేషన్ పీరియడ్ తర్వాత భార్యాభర్తలు ఖచ్చితంగా కలవాలి అనుకుంటే, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కలిగి వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్స్ బాగుండి వాళ్ళు కలవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కలవచ్చు. అయితే కేవలం జ్యుడిషియల్ సెపరేషన్ అనేది మామూలుగా తాత్కాలికమైన ఎడబాటు, ఒక 1 ఇయర్ వరకు, అంతేగాని శాశ్వతమైన ఎడబాటు అయితే కాదు. అయితే శాశ్వతంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు గడపాలి అనుకుంటే కనుక డైవర్స్ అనేది తీసుకోవాలి. జ్యుడిషియల్ సెపరేషను డైవర్సు ఒకటైతే కాదు, రెండిటికి తేడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.